సంక్రాంతి పండుగ వచ్చిందంటే అందరి కుటుంబాల్లో సంతోషం కనిపిస్తుంది. కానీ ఆ కుటుంబం మాత్రం విషాదంలో మునిగిపోయింది. వ్యవసాయం చేస్తూ తన కుటుంబాన్ని పోషించాల్సిన పెద్ద దిక్కు ఆర్థిక ఇబ్బందులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో సరదాగా సంక్రాంతి జరుపుకోవాల్సిన ఆ రైతు కుటుంబం ఇంట్లో ఏడుపులే వినిపిస్తున్నాయి. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఇతని పేరు పెచ్చేటి వెంకటేశ్వరరావు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం మల్లవరం పంచాయతీ పరిధిలోని పత్తిగొంది గ్రామం. ఈయన ఓ కౌలు రైతు. 26 ఏళ్ల క్రిందట నాగలక్ష్మి అనే మహిళను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు 2 ఆడబిడ్డలు. ఏటా 3 ఎకరాలు కౌలుకు తీసుకుని వరి పండించేవాడు. అలా వచ్చిన ఆదాయంతోనే 2 కూతుళ్లను చదివించాడు. ఆ తరువాత పెళ్లిళ్లు చేసి అత్తారింటికి పంపించాడు. అయితే 2 ఏళ్ల నుంచి వరుసగా వస్తున్న ప్రకృతి వైపరీత్యాలు ఈ కుటుంబాన్ని కుంగదీశాయి. ఓవైపు పెళ్లిళ్ల కోసం చేసిన అప్పులు, మరోవైపు పంట నష్టాలు. దీంతో పూర్తిగా చితికిపోయింది ఈ కుటుంబం. ఇక చేసేది లేక గతేడాది మార్చిలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆ కుటుంబం మరింత కష్టాల్లో కూరుకుపోయింది. నష్టపరిహారం అయితే ప్రభుత్వం ఇంతవరకు నుంచి నష్టపరిహారం రాలేదు. అలాగని అమ్మాయికి ఇప్పుడు విడో పెన్షన్ వస్తుందంటే అది విడో పెన్షన్ కూడా రావట్లేదు. ఇన్నాళ్ళు సుమారు 10 నెలలు అయిందంటే విడో పెన్షన్ కూడా రాలేదు. ఈ వెంకటేశ్వర కుటుంబాన్ని ఆదుకోవాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఇలాంటి సమయంలో నష్టపరిహారం అందజేసి ఆదుకోవలసిన కూటమి ప్రభుత్వం ఆ కుటుంబానికి ఏమీ చేయలేదు. అంతేకాదు, వెంకటేశ్వరరావు భార్య నాగలక్ష్మి విడో పెన్షన్ కు దరఖాస్తు చేసుకున్నా ఈ రోజుకి పెన్షన్ మంజూరు కాలేదు. అప్పులున్నాయి, అలా తీర్చాలి ఏంటి అనేసి ఆయన బాధపడతా ఉండేవారండి. ఇప్పుడు ఇంకా నాకు చెప్పకుండా ముందు తాగేశారండి. అప్పులు తీర్చలేక బాధతోనే తాగేశారండి. మా కుటుంబ పరిస్థితి అంటే మా మామయ్య గారు తిత్తే మేము తింటాం అంతే అండి. ఇప్పుడు అంతకుమించి మాకు ఇంకా వెనకాల ఏమీ లేదండి. చేతికందిన కొడుకు వృద్ధాప్యంలో అండగా ఉంటాడని అనుకున్న వెంకటేశ్వరరావు తల్లిదండ్రులు పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు. బాధాకరమైన విషయం ఏంటంటే వెంకటేశ్వరరావు సోదరుడు శ్రీనివాసరావు యంగేజ్ లోనే చనిపోయాడు. ఇప్పుడు వెంకటేశ్వరరావు కూడా లేడు. ఇప్పుడు ఆ కుటుంబానికి దిక్కెవరు? 2 కొడుకులు అయితే 2 కొడుకుల్లో ఒకడైతే చనిపోయాడు పోస్టులోనే 25-20 సంవత్సరాలు కాకుండా అయిపోయింది. ఈ కొడుకు అయితే మాత్రం ఇప్పుడు దాకా చేసుకుని 2 పిల్లల్ని పెంచుకున్నాడు, పిల్లల్ని చూసుకున్నాడు, అన్నీ హ్యాపీగా చేసుకున్నాడు అండి. మొన్న ముందు తుఫానికి అదే లాస్ వచ్చిందండి. లాస్ వచ్చిందంటే ఆ రైతు మేము పండితే మాకు ఇస్తారా, మీరు పండితే మీకు ఇచ్చేస్తారు, మా పండపడిన మాకు కావాలంటే అతను మాకు అక్కడికి ఇచ్చేపోయాడు. ఇంకా ఇది మళ్ళీ ఇక్కడికి వచ్చింది అప్పులు చేసి కూడా అక్కడ ఆఫ్ చేశారు. ఇవ్వలేకపోయాడు. ఇంకా దారాదైనా ఇలా చేసుకున్నాడు అండి. చిన్నతనం నుండి తండ్రితో పాటే ఉంటూ వ్యవసాయంలో తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేవాడు వెంకటేశ్వరరావు. అలాంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడాన్ని ఈ కుటుంబం జీర్ణించుకోలేకపోతోంది. తమ కుమారుల ఫోటోలు చూసి కంటతడి పెట్టుకుంటున్నారు. ఒకప్పుడు సంక్రాంతి వస్తే కుటుంబమంతా సరదాగా పండగ చేసుకునేవాళ్లు. ఈ ఏడాది మాత్రం ఈ కుటుంబంలో ఆనందం లేదు. ఇంకా పండగ లేదండి, ఎప్పుడు దుఃఖమేనండి మాకు. ఇంకా ఈ చచ్చిపోయిన కాడి నుంచి దుఃఖమేనండి. ఇంకా ఎవరిని చూసినా ఇంట్లో లేకుండా ఉన్నారు. మాకు ఆస్కారం పిల్లలు, మా ఇద్దరిద్దరు అలాగ అయిపోయారు పిల్లలు అనేసి మాకు చూసేది వంగిపోతే చూసే ఆస్కారం లేదండి. ఇంకా ఈ సంక్రాంతి ఇంకేముందండి, ఇంకేమీ లేదండి. ఇంకే పండుగలు చచ్చిపోయిన కాడి నుంచి ఇంకే పండుగలు లేవండి మాకు. ఇంకా అన్ని మామూలు, ఎక్కడికి కూడా వెళ్తలేదండి, బయటికి కూడా వెళ్తలేదండి, ఎక్కడికైనా ఇంట్లోనే ఉంటున్నామండి. ఇంకా బతికున్నప్పుడు వెంకటేశ్వరరావును ఆదుకోలేదు ఈ ప్రభుత్వం. అప్పుడే పంట సాయం లేదా పంటకు నష్టపరిహారం అందించి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చి ఉండేది కాదు. కనీసం ఇప్పుడైనా ఆసరా లేని ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కూటమి నేతల్ని కోరుతున్నారు గ్రామస్తులు.